హాయ్ వ్యూవర్స్ అందరికీ ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా మనం ఉప్పల్లో ఉన్న శ్రీ శివశంకర మహమ్మాయి దేవాలయం వద్ద మనం ఉన్నాం. ఈ రోజు ఇక్కడ భారీ ఎత్తుగా హనుమాన్ జయంతి ఉత్సవాలు అనేది జరుగుతున్నాయి. ఈవినింగ్ మరీ ప్రత్యేకంగా హనుమంతునిది ఊరేగింపు అనేది చాలా చక్కగా జరుగుతుంది. ఇప్పుడే పూజ కంప్లీట్ అవ్వబోతుంది. సో అక్కడికి కూడా వెళ్ళి మనం ఆ పూజను కూడా ప్రత్యేకంగా మనం చూద్దాం. దాని తర్వాత ఈ పూర్తి వివరాలను కూడా మనం ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ చైర్మన్ గారి బలవంతపచార్య గారి దగ్గర నుంచి మనం ఈ గుడి యొక్క పూర్తి వివరాలను చాలా అడిగి తెలుసుకుందాం. పరమేశ్వర వాయుమాం వాయుమాం వీరాంజనేయ క్షమాం దీపం जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जय श्री राम 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 अयोध्या नंदन राम 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 अयोध्या नंदन राम 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 कोदंडर राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम जय श्री राम. కొబ్బరికాయలు కొట్టాలి కొట్టేసి స్వామి సేవ తీస్తారు అందరూ కూడా అబ్బాయి జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. సార్ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు ఏ తిథి రోజు చేసుకుంటారు? హనుమాన్ జయంతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మీ మాటల్లో కొంచెం. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. పురాణ పురుషులైనటువంటి త్రేతాయుగంలో అవతరించిన ఒక గొప్ప మూర్తి మన వీర హనుమాన్. ఒకానొక సమయంలో మన యొక్క సనాతన ధర్మము ధర్మరక్షణార్థం ఆ యొక్క రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడం కోసం ముక్కోటి దేవతలు ఒక్కొక్క రూపాన్ని అవతరించి ఆ యొక్క త్రేతాయుగంలో ఏం చేసి ఉన్నారు. అయితే ఆ యొక్క పరమశివుని రుద్రాంశగా ఆ యొక్క శ్రీ మహావిష్ణువుకి సహాయార్థం వీర హనుమాన్ కూడా పరమేశ్వరుని అనుగ్రహం ద్వారా జన్మించి ఆ యొక్క రామకార్యంలో ఒక తనవంతు సహాయం చేసినటువంటి ఒక గొప్ప మహామూర్తి అన్నమాట. కాబట్టి మనం కూడా ఆ యొక్క స్వామిని ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క విశేష తిథులలో స్వామి జన్మించిన రోజు మనం వీర హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము. ముఖ్యంగా మనకి ఎంతో ఎత్తుకి అత్యున్నతంగా అందరూ ఎదుగుతారు, కానీ హనుమాన్ లాంటి వినయ విధేయతలతో ఉన్న ఒక గొప్ప భక్తుడు ఈ యొక్క భూమి మీద పుట్టి మనందరికీ ఆచరణ ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి అని చెప్పిన ఒక గొప్ప మూర్తి మనకి వీర హనుమాన్. ఇకపోతే ఆయన చిరంజీవి, అతనికి మరణం లేదు. చిరంజీవి కాబట్టి చిరంజీవి అయినప్పటికీ కూడా అతనిలో కించిత్ కూడా ఆవగింజంత కూడా అహంకారమే కానీ ఎటువంటి గర్వం కూడా ఉండదు. అందుకనే మనం కూడా ఈ యొక్క మానవ జన్మ ఎత్తినందుకు మన యొక్క సనాతన ధర్మాన్ని భక్తి శ్రద్ధలతో ముందుకు తీసుకుపోయి ఆచరణలో పెట్టి అందరం కూడా ఆ యొక్క వీరాంజనేయుని పాద దర్శన మార్గంలో మనందరం వెళ్ళాలని కోరుకుంటున్నామమ్మా మనస్ఫూర్తిగా. ఇంకొక డౌట్ సార్ ఏంటంటే ప్రతి ఒక్కరిది జయంతి అనేది ఒక్కరోజే జరుపుకుంటాం, కానీ హనుమాన్ జయంతి సంవత్సరానికి 2 పక్షాలు చేస్తారు. ఎందుకోసమని? అమ్మ 2 పక్షాలు అని అంటే ముఖ్యంగా స్వామికి విజయోత్సవం లాగా జరుపుతారు. అదేంటి విజయోత్సవం ఏంటి జన్మదినం ఏంటంటే అమ్మ పుట్టినదే మనకి ముఖ్యం.
విజయోత్సవం అనేది వారి వారి యొక్క గొప్ప కార్యాల గురించి జరుపుతూ ఉంటారు. ముఖ్యంగా జన్మనామము జన్మతిథి ప్రకారం వచ్చిన విశేష రీతిలోనే స్వామికి ఎక్కువ కైంకర్యాలు చేయడం జరుగుతుంటుంది. అంతేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి జై విషయాన్ని శ్రీరామ్. మన జిఆర్ విధాతలకు జై సార్ శ్రీరామ్. తెలిపారు. జై థ్యాంక్ యూ సో శ్రీరామ్. మచ్ సార్. ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఈ గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. మనతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ గారు బలవంతపుచారి గారు ఉన్నారు. సో ఇతని మాటల్లో మనం తెలుసుకుందాం గుడి యొక్క విశిష్టత, అలాగే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పూజ అనేవి జరుగుతున్నాయి అన్నది. నమస్తే సార్. నమస్తే అమ్మ, జై శ్రీరామ్. అందరికీ నమస్కారాలు. మనం ఇక్కడ ఈ దేవాలయం ఒక 300-400 సంవత్సరాల దేవాలయం. కాకపోతే రెన్యువేషన్ 20 సంవత్సరాల కింద దీన్ని మనం కొనుగోటు కట్టాం, ఇంకా కొన్ని కట్టేట్టున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ హనుమంతుని గుడి కట్టిన తర్వాత 15 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రతి సంవత్సరం పల్లకి సేవ తీస్తాం. పల్లకి సేవ తీసి ఊరంతా అంటే ఒక పాత విలేజ్ ఎంత ఉందో ఒక రౌండ్ పోయేస్తాం. పోయి ఎందుకంటే చాలామంది ఇళ్ళ నుంచి రాదు కాబట్టి తెలియదు కాబట్టి అది తెలపాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ తీస్తాం. ఎందుకంటే హిందువుల చైతన్యం తేవాలి కార్యక్రమాల కోసమని మనం ఈ ర్యాలీ తీసుకుంటాం. కాబట్టి ఈరోజు హనుమాన్ జయంతి కదా, గత 15 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే దేవాలయం పునర్నిర్మించామో అప్పటి నుంచి తీస్తున్నాం కంపల్సరీ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కమిటీ చైర్మన్ గా ఉంటున్నారండి? నేను కాదమ్మా, మా నాయన ఉండే చైర్మన్ కాదు. మా నాయన మా తాత వేరే అందరు కలిసి చేస్తారు. తర్వాత నేను ఇది చేస్తున్నాను. కూడా వంశపారపర్యంగానే వెళ్తూ ఉంది. అంతే. ఓకే, చూసాం సార్. ఇప్పుడే పూజ కూడా చాలా చక్కగా చేశారు. పంతులు గారు కూడా అందరినీ మంచిగా ఆశీర్వదించారు కూడా. ఇలానే ఈ గుడి యొక్క పూజ ఇంకా మీ తరం నుంచి ఇంకా మీ తరతరాల నుంచి కూడా వెళ్ళాలి అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా వాసల్ పాండాని తర్వాత ఇంకా 4-5 ఉండే ఆనందాన్ని అందరు కలిసి ఫస్ట్ తీసుకొస్తారు. వాళ్ళతో పాటు మేము కూడా గొడవ తీసుకుపోతున్నాం అంతే. దానికి ఏం లేదు. ఇప్పుడు కమిటీ అని నడుస్తుంది అంత ఖాళీ. మా దగ్గర ఎవరు కూడా రూపాయి అడగం. ఈ దేవాలయం విశిష్టంది ఎవరిని రూపాయి ఇవ్వమని అడగం, ఇస్తే వద్దనం. ఆ సిస్టంతో నడుస్తుంది. కానీ భక్తితోనే రావాలి ఇక్కడికి, డబ్బుల కోసం రాదు. అదే మా పాలసీ మాది. ఎందుకంటే చాలా మంది ఏ గుడి పోయినా డబ్బులు కావాలంటారు. మంచి లక్ష్యంతో ఉన్నారు సార్, నిజంగా చాలా. అది మా పాలసీ. అది ఎవరున్నా పైసలు అడగం, మా వెనకాల చేస్తూ పోతాం. అది మా పాలసీ. కాబట్టి అందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై వీరాంజనేయ. ఇప్పుడు ఊరేగింపు ఉత్సవం కూడా స్టార్ట్ అవుతుంది. సో అది కూడా చూసి మనం తరిద్దాం. జై శ్రీరామ్. ఇప్పుడే ఆలయం నుంచి ఊరేగింపు అనేది స్టార్ట్ అయిందండి. ఈ ఉప్పల్ గ్రామంలో సరౌండింగ్ ఉన్న మొత్తానికి కూడా మన హనుమాన్ ఊరేగింపు అనేది జరుగుతుంది. భక్తుల వద్దకే దేవుని తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి హనుమాన్ యొక్క విశిష్ట తెలియజేయాలని వీళ్ళు ఎంతగానో తాపత్రయపడుతున్నారు. ఆ దీనికి మనం చాలా గర్వపడొచ్చు. సో చూస్తున్నారుగా ఎంత చక్కగా అందరూ కూడా పల్లకిని ఆనందంగా మోస్తున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.